ఘంటసాల గారి పాటల్ని ఎన్నింటినో పాడుతూ గత 45 ఏళ్లుగా ఆయన పాటల్ని ప్రజల్లోకి తీసుకువెళ్తూ ఆయన్ని 10 కాలాల పాటు ప్రజల మనసుల్లో చిరస్థాయిగా ఉంచటంలో తన వంతు సేవ చేస్తున్నటువంటి మంచి గాయకులు శ్రీ కన్నారావు గారు అమలాపురం నుంచి వచ్చారు. వారిని వేదిక మీదకి రావాల్సిందిగా ఓడాఫోన్ జుమ్మందినాదం కార్యక్రమం సవినయంగా ఆహ్వానం పలుకుతోంది. నమస్కారం అండి. నమస్కారం అండి. ఘంటసాల వారికి స్వరార్చన చేసేందుకు మా ఓడాఫోన్ జుమ్మందినాదం కార్యక్రమానికి విచ్చేసినందుకు మా అందరి తరఫున మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. తప్పకుండానమ్మా, నాకే అవకాశం ఇచ్చినటువంటి ఈ స్వరాంజలి సమర్పించుకునే అవకాశం నాకు. ఎందుకంటే ఘంటసాల గారి పాటలు పాడి గుర్తింపు సంపాదించుకొని గత 40-45 సంవత్సరాలుగా వారి పాటలు పాడుతూ ఉన్నటువంటి నాకు ఈ అవకాశం లభించడం నాకు మహద్భాగ్యంగా నేను భావిస్తున్నాను. మంటలు రేపే నెలరాజా ఈ తుంటరితనము నీకేలా, మంటలు రేపే నెలరాజా ఈ తుంటరితనము నీకేలా, వలపులు రేపే విరులారాయి శిలపై రాలిన ఫలమేమి, మాటలు రేపే నెలరాజా ఈ తుంటరితనము నీకేలా. ఆకాశానికి అంతుంది నా వేదనకు అంతేది, ఆకాశానికి అంతుంది నా వేదనకు అంతేది, మేఘములో నా మెరుపుంది నా జీవితమందున వెలుగేది, మంటలు రేపే నెలరాజా ఈ తుంటరితనము నీకేలా. తీగలు తగిన వేణియపై ఇక తీయని రాగం పలికేనా, తీగలు తగిన వేణియపై ఇక తీయని రాగం పలికేనా, ఇసుక ఎడారిని ఎప్పుడైనా ఒక చిన్న గులాబీ విరిసేనా, మంటలు రేపే నెలరాజా ఈ తుంటరితనము నీకేలా. అద్భుతంగా గానం చేశారు. మా అందరికీ మరొక్కసారి ఘంటసాల మాస్టర్ వారి గానాన్ని మా చెవుల్లో అమృతాన్ని పోస్తే డైరెక్ట్గా ఎలా ఉంటుందో అలాంటి ఫీలింగ్ తెప్పించినందుకు మరొక్కసారి మా ఓడాఫోన్ జుమ్మందినాదం కార్యక్రమం తరఫున థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. నాకు ఈ చక్కని అవకాశం ఇచ్చి నేను ఏకలవ్య శిష్యుడిగా కొలుచుకున్నటువంటి ఆ గురువు గారు ఘంటసాల వెంకటేశ్వర గారిని ఈ రూపేణ స్వరనీరాజన్లో నా వంతుగా వారికి స్వరనీరాజన్ అందించే అవకాశం నాకు కలిగించినటువంటి ఈటీవీ వారికి కూడా నా మనఃపూర్వకంగా కృతజ్ఞతాభివందనలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ సార్. ఘంటసాల గారు, ఎస్ జానకి గారు మరో అద్భుతమైన హిట్ పేర్గా ఆంధ్రుల అభిమానాన్ని సంపాదించుకున్నారు. మరి ఘంటసాల మాస్టర్ గారితో ఎన్నో అద్భుతమైన యుగళ గీతాలు పాడి ఆంధ్రుల అభిమాన గాయనిగా మనందరికీ సుపరిచితురాలైనటువంటి శ్రీమతి ఎస్ జానకి గారు ఘంటసాల మాస్టర్ గారితో వారికి ఉన్న అనుబంధాన్ని, అనుభూతుల్ని ఇప్పుడు మనతో పంచుకుంటారు. నమస్కారం. చిన్నప్పటి నుంచి నేను ఆయన పాటలు పాడుకుంటేదాన్ని. సినిమా ఫీల్డ్కి రాకముందు
చిన్నప్పుడు పుష్ప విలాపం, ఆ బహుదూర బాటసారి, ఇవన్నీ కూడా సాంధ్యశ్రీ, ఇవన్నీ నేను పాడుకుంటేదాన్ని అనమాట. అట్లా ఆ రకంగా ఆయన పాటలు పాడుకుంటే నేను తెలుగు సినిమాలో ఫస్ట్ డ్యూయెట్, ఫస్ట్ పాటే తెలుగు పాట ఆయనతో పాడుతున్నానని వినగానే నాకు చాలా సంతోషం వేసింది. ఆయన పాటలని అసలు ఆయన్ని చూస్తానా అని కూడా నాకు తెలియదు. అటువంటిది ఆయనతో నేను పాడడం అంటే ఎంత హ్యాపీగా ఉంటుంది. తర్వాత ఎన్నో పాడాను నేను ఆయనతో కూడా. ఏమో ఏమో ఇది నాకేమో ఏమో అయినది, ఈ పాట కూడా చాలా బాగుంటుంది. రాజన్ నాగేంద్ర గారి మ్యూజిక్లో అగ్గిపిడుగు. చాలా గొప్ప మనసును ఎంకరేజ్మెంట్, ఒక ఆర్టిస్ట్కి ఎంత ఎంకరేజ్మెంట్ ఇవ్వాలో అంత గొప్ప ఆర్టిస్టు ఎంకరేజ్మెంట్ చేసేవారు. ఫస్ట్ సాంగ్లోనే అసలు ఆయన చెప్పేవారు అనమాట, అసలు సిగ్గు బిడియం అనేది సింగర్స్కు ఆర్టిస్ట్కి ఉండకూడదు. ఎంతైనా రికార్డింగ్లో సిగ్గుపడ్డామని కానీ అట్లాంటివి ఉండకూడదు. 10 మంది చూస్తున్నారే అనే బెరుకు అవన్నీ ఉండకూడదు. మన పాటికి మనం ఎవరు లేరు అనుకుని పాడాలి అని చెప్పేవారు అనమాట. ఆయనతో నేను అంతకాలం పాడాను. నడిరేయ జాములో ఒకటి, సరిగ్గా స్వామి ముందర సన్నిధిలో ఆయన కచేరీ, ఆ చోట్లోనే, ఆ రౌండ్లో, ఆ చోట్లో నేను ఆయన పాడిన పాటే మేమిద్దరం నడిరేయ జాములో అక్కడ పాడాం. నడిరేయే జాములో స్వామి నిన్ను చేర దిగి వచ్చునో, తిరుమల శిఖరాలు దిగి వచ్చునో. ఆయన మహాగాయకుడు. ఎంతమంది సింగర్లు, ఎంత గొప్ప సింగర్లు, ఎంత గొప్పగా పాడేవాళ్ళు, ఎంత మంచి గొంతులు వచ్చినా ఆ గొంతుకు సమానం కానే కాదు. ఘంటసాల గారి గొంతు ఘంటసాల అంతే, ఆ గంట మోగినట్టే అది. ఇప్పుడు ఆయన గొంతులోనే ఎంతోమంది పాడతారు, కానీ ఆయన గొంతుతో పాడడం కాపీ అవుతుంది, కానీ ఆయన గొంతు కాదు కదా, ఆ గొంతు వేరు. అది భగవంతుడి ఇది చూడండి, ఆయన లేకపోయినా ఆయన ఉన్నట్టే. ఎక్కడ చూసినా ఘంటసాల గారు మోత మోగుతూనే ఉన్నారు. ఇంకా కూడా ఆయన బతికున్నట్టే ఉంది, కానీ పోయినారని ఎవరు అనుకోరు. ఆయన గ్రేట్ సింగర్. భగవంతుడు ఆయన్ని ఒక విధంగా కారణ జన్ముడు అనుకోవాలన్నమాట. అట్లా జన్మనిచ్చారు భగవంతుడు మన కోసం, మనందరి కోసం. మహానుభావుడు. నమస్కారం. లేచింది నిద్ర లేచింది మహిళా లోకం, దతరిల్లింది పురుష ప్రపంచం. లేచింది మహిళా లోకం. ఎప్పుడో చెప్పెను వేమనగారు, అప్పుడే చెప్పెను బ్రహ్మంగారు. ఎప్పుడో చెప్పెను వేమనగారు, అప్పుడే చెప్పెను బ్రహ్మంగారు. ఇప్పుడే చెబుతా ఎన్నుకో బుల్లెమ్మా, ఇప్పుడే చెబుతా ఎన్నుకో బుల్లెమ్మ. విసన్న చెప్పిన వేదం కూడా లేచింది, నిద్ర లేచింది మహిళా లోకం. అందరికీ నమస్కారం. అన్నపూర్ణతో మొదలెట్టాను. ఫస్ట్ పిక్చర్ ఘంటసాల గారి. ఆయన పాడిన పాటలు వింటుంటే, గాలివాన కురిపించే వానదేవుడా, జాలి లేదా వానదేవుడా అని పాడుతుంటే థియేటర్లో కళ్ళ నీళ్లు పెట్టని పడలేరు. ఆ గొంతు, ఆ కంఠం, అది భగవత్ ప్రసాదం. యుగానికి ఒక పురుషుడు అంటారు, అట్లా కాదు, ఎన్నో యుగాలకి. మనకు తెలిసినంత ఈ యుగంలో ఘంటసాల గారి గొంతుతో ఉన్న ఘంటసాల గారు ఒక్కరే. ఇంతవరకు అలాంటి గొంతు ఉన్నవారు లేరు, బహుశా ఇప్పటి వరకు రాలేదు, ముందు కూడా వస్తారని నమ్మకూడదు నాకు లేదు. ఇప్పటికీ ఎప్పుడు వచ్చినా చిటపట చినుకులు పడుతూ ఉంటే చెలికాడే సరసన ఉంటే అనే పాట నిజంగా చెలికాడు కోసం, చెలికత్తి కోసం ఎత్తుక్కోవలసినంత ప్రేరేపణ ఉన్న పాట. అలాంటి మహాపాట ఇప్పటికీ ఎన్నిసార్లు విన్నా మరువలేనిది, మరువరానిది. ఉరుములు పెళ్ళ పెళ్ళ ఉరుముతూ ఉంటే, మెరుపులు తళ్ళ తళ్ళ మెరుస్తూ ఉంటే, మెరుపు వెలుగులో చెలి కన్నులలో బిట్టల చూపులు కనబడుతుంటే, చెప్పలేని ఆహాయి ఎంతో వెచ్చగా ఉంటుందోయి. చెప్పలేని ఆహాయి ఎంతో వెచ్చగా ఉంటుందోయి. వోడాఫోన్ జుమ్మందినాదం కార్యక్రమం ఈరోజు నిజంగా అదృష్టం చేసుకుంది. మరిన్ని విశేషాలతో వోడాఫోన్ జుమ్మందినాదం కార్యక్రమం విరామం తర్వాత మరొకసారి కలుసుకుందాం. పద్మశ్రీ ఘంటసాల గారి ప్రత్యేక కార్యక్రమం మన వోడాఫోన్ జుమ్మందినాదం ఈనాటి ఈ ప్రత్యేకమైన ఎపిసోడ్లో ఘంటసాల గారి మానసపుత్రుడిగా పేరు తెచ్చుకుంటూ ఘంటసాల గారి ఘనకీర్తిని
దేశంలోనే కాదు ఖండాంతరాలు దాటి ఎన్నో దేశాలలో వారి ఘనకీర్తిని చాటుతూ ఎన్నో అద్భుతమైన పాటలు పాడుతూ ఘంటసాల వారి పాటలు, ఆయన మానసపుత్రుడిగానే పేరు సంపాదించుకున్నటువంటి శ్రీ గంగాధర్ గారు మన ఈ కార్యక్రమానికి విచ్చేయటం చాలా ఆనందంగా ఉంది అని చెప్తూ వారికి కార్యక్రమం తరఫున స్వాగతం పలుకుతున్నాను. థ్యాంక్ యూ. శుభ స్వాగతం. ఘంటసాల గారికి నివాళి అర్పించే ఈ ప్రత్యేకమైన కార్యక్రమానికి మీరు రావటం చాలా ఆనందంగా ఉంది. అలాగే వారికి సంబంధించినటువంటి పాటలతో పద్యాలతో మా జుమ్మందినాదం ప్రేక్షకుల్ని అలరిస్తారని ఆశిస్తున్నాను. తప్పకుండా. భగవంతుడు ఈ జన్మలో ప్రసాదించిన గొప్ప వరం ఏమిటంటే పాడగలిగే వరం. గొప్ప విషయం ఏమిటంటే ఘంటసాల గారి జయంతి సందర్భంగా ఆయనకి నివాళి అర్పిస్తూ ప్రప్రథమంగా ఆయనకి కృతజ్ఞతలు తెలియజేసుకోవాల్సిన బాధ్యత ఆయన పాటలు పాడుతూ గౌరవం తెచ్చుకుంటున్న ప్రతి గాయకుడి మీద ఉందని నా విశ్వాసం. సజ్జనానాం దర్శనం పుణ్యం తీర్థభూతాహి సాధవ అని గొప్ప శ్లోకం ఉంది. సాధూనాం దర్శనం పుణ్యం లేదా అంటే అర్థం ఏమిటంటే తీర్థభూతాహి సాధవ అంటే మన తీర్థాలని సేవించడం వల్ల దాని ఫలితం కాలాంతరం వల్ల కానీ సంప్రాప్తించదట. కానీ ఘంటసాల గారు లాంటి సజ్జనులు సాధువుల సాంగత్యం లభిస్తే ఆ ఫలితం వెంటనే కలుగుతుందట. ఆ ఫలితాన్ని వెంటనే పొందిన వాళ్ళల్లో నేను కూడా ఒక స్వర పరమాణువుని. నేను కూడా చాలా గొప్ప విషయం ఏంటంటే ఘంటసాల గారికి సంబంధించి ఆయన కష్టపడి పాడిన ప్రతి పాట ద్వారా ఆయన సంపాదించుకున్న స్థిరాస్తి ఏమిటంటే స్వరాస్తి. అంతే. గొప్పగా కోట్లు సంపాదించిన వాడు కాదు ఆయన. అయితే ఆయన వెళ్ళిపోయిన తర్వాత ఆయన పాటలు పాడుకునే గాయకులందరికీ ఆయన స్వరాస్తిని స్థిరాస్తిగా సమానంగా పంచిపెట్టి వెళ్ళిపోయిన ఏకైక గాయకుడు ఘంటసాల వెంకటేశ్వరరావు గారే. ఆ పాటలు పాడే గాయకులకి ఆయన సంపాదించి ఆయనతో పాటు ఆయన ఎంత గౌరవం సంపాదించుకున్నారో ఆ గౌరవాన్ని కూడా ఈ గాయకులందరికీ ఆంధ్రదేశంలో ఆయన పాటలు పాడే గాయకులందరికీ సమానంగా పంచిపెట్టి వెళ్ళిపోయిన, నిస్వార్థంగా పంచిపెట్టి వెళ్ళిపోయిన మహానుభావుడికి ప్రతిరోజు లేవగానే ఆయనకి పాదాలకి ఆయన దర్శనం చేసుకుని ఆయన పాదాలకు నమస్కరించడం తప్పించి ఇంతకంటే అక్షర సత్యం ఏమి ఇవ్వలేం. నా స్వార్థం కొద్దీ నేను అడుగుతున్నాను, మీరు పద్యాలు అద్భుతంగా పాడతారు, మరి మాస్టర్ గారు పాడినటువంటి పద్యాలు మా కోసం మరొకసారి వినిపిస్తారా? నర్తనశాల చిత్రం కోసం బృహన్నల పాత్రధారిగా ఎన్టీ రామారావు గారు. ఏనుంగు నెక్కి పెక్కేనుంగులిరుగడరా ఉరవీధుల గ్రాలగలదే మణిమయంబైన భూషణ జాలముల నొప్పి యొడ్డోలగంబున నుండగలదే కర్పూర చందన కస్తూరి కాదుల నింపు సొంపార భోగింపగలదే అతి మనోహరలగు చతురాంగనలతోడి సంగతి వేడ్కలు సలుపగలదే కయ్యమున నోడిపోయిన కౌరవేంద్ర వినుము నా బుద్ధి మరలి ఈతనువు విడచి సుగతి వడయుము తొల్లింత చూరగలదే జూదమిచ్చట నాడంగరాదు సుమ్ము చాలా ప్రత్యేకమైన విషయం ఏంటంటే ఆయనలో నాకు బాగా నచ్చిన కొటేషన్, చదువు పాఠం నేర్పి పరీక్ష పెడుతుంది, చదువు పాఠం నేర్పి పరీక్ష పెడుతుంది, జీవితం పరీక్ష పెట్టి పాఠం నేర్పుతుంది అనేది గొప్ప కొటేషన్. అది ఖచ్చితంగా సంగీతం అనే చదువులో ఆయన కష్టపడి పాస్ అయ్యారు, ఇష్టపడి పాస్ అయ్యారు. జీవితం అనే చదువులో రాజీ లేకుండా ఎలా అనుకున్నారో, అవతల వాళ్ళు ఇందాక చెప్పినట్టు అనుద్వేగకరం వాక్యం, అందరితో స్నేహభావంతో ఉండి లౌక్యాన్ని ప్రదర్శించే పని మీద
కపటి అనే మారువేషానికి చాలా దూరంగా ఒక యోగిలాగా సిన్సియర్గా బతికిన వాళ్ళు ఘంటసాల వెంకటేశ్వరరావు గారు. చాలా అద్భుతమైన ఒక కొటేషన్ చెప్పి నిజమే కదా, ఎంత చిన్నవాళ్ళకైనా సరే అర్థమైపోతుంది అది ఆ కొటేషన్. భగవద్గీత ఘంటసాల మాస్టర్ గారి గొంతులో నుండే వినాలి. శ్రీకృష్ణ విరచిత భగవద్గీతకి ఆధునిక భాష్యకారుడు ఘంటసాల మాస్టర్ గారు. జాన్ ఎడ్వర్డ్ అనే ఒక వ్యక్తి ఉపన్యాసం చెప్పడానికి కూర్చున్నాడు. ఇస్కాన్ టెంపుల్ వాళ్ళు ఏర్పాటు చేసిన ఒక కార్యక్రమంలో, ఒక స్టాల్లో. ఆయన అందరినీ ఉద్దేశించి అడిగాడు, భారతదేశం ప్రపంచానికి ఇచ్చిన గొప్ప కానుక మీకేమిటో తెలుసా అని అడిగాడు. అందరూ క్వశ్చన్ మార్కులు నెత్తి మీద. తర్వాత ఆయన అన్నాడు, భగవద్గీత అన్నాడు ఆయన. అన్ని మతాల చరిత్రలు 1000-2000 సంవత్సరాలైతే భగవద్గీతది 4000 సంవత్సరాల చరిత్ర. సర్వకాల సర్వావస్థల్లో మనిషి ఎలా ఉంటే స్థితప్రజ్ఞుడని అనుకోవచ్చు అంటే దానికో శ్లోకం చెప్తాడు. దుఃఖేష్వనుద్విగ్నమనా సుఖేషు విగత స్పృహః వీతరాగ భయ క్రోధః స్థితధీర్మునిరుచ్యతే. దుఃఖములు కలిగినప్పుడు దిగులు చెందనివాడు, సుఖములు కలిగినప్పుడు స్పృహ లేనివాడు, రాగము భయము క్రోధము పోయినవాడు స్థితప్రజ్ఞుడని చెప్పబడును. ఘంటసాల మాస్టర్ గారి మీద ఉన్న అపారమైన భక్తితో, అలాగే ఘంటసాల గారి పేరుతో వచ్చినటువంటి దేశాల్లో వచ్చిన అపారమైన కీర్తితో వారికున్న కృతజ్ఞతాభావాన్ని మన గంగాధర్ గారు ఎలా తెలియజేసుకున్నారు అంటే, చిన్న ఎగ్జాంపుల్, వారు కట్టుకున్న చిన్న ఇంటికి చక్కగా ఘంటసాల సౌధం అని పేరు పెట్టుకున్నారు. ఘంటసాల స్వర సౌధం అని, ఘంటసాల స్వర సౌధం అని పేరు పెట్టుకున్నారంటే మరి గంగాధర్ గారికి మన ఘంటసాల గారి మీద ఉన్న భక్తి ప్రపత్తలేంటో మనకు తెలుస్తాయి. అందుకు నిజంగా చాలా సంతోషంగా ఉంది మీరు మా కార్యక్రమానికి విచ్చేయటం. మీకు మరొక్కసారి ఘంటసాల గారి జయంతి సందర్భంగా మీకు మా కృతజ్ఞతలు. ఘంటసాల గారు భర్త అయినందుకు మీరు గర్వించదగ్గ మంచి పని ఏం చేశారు? నేను చాలా గర్వపడే విషయం ఎప్పుడంటే, ఈ హరిజనుల కోసం అని చెప్పి ఆయన ఈ రికార్డింగులు ఇవన్నీ కూడా వదిలిపెట్టి ఎవరితో చెప్పకుండా కూడా వెళ్ళి ఆ సభల్లో పాల్గొనడం నాకు నిజంగా గర్వంగానే అనిపించేది. ఘంటసాల గారి పైన ఈ రోజుకి అందరిలో గూడు కట్టుకున్న అభిమానాన్ని చూస్తే మీకేమనిపిస్తుందమ్మా? అభిమానం, ఇంతటి ఘనత సాధించింది మావారే. మా మావయ్య ఎప్పుడైనా నాకు ఉత్తరం రాసినప్పుడు కూడా ఆయన నీ ఘంటసాల అని రాసేవారు. అలా రాసినప్పుడు అది నేను ఎంతో పొంగిపోయి, వీళ్ళందరూ ప్రపంచమంతా మెచ్చుకుండే ఈ ఘంటసాల నా ఘంటసాల అని చాలాసేపు అది ఎంతో మనసులో మననం చేసుకుండేదాన్ని. అదేదో తారక మంత్రంలా ఉండేది నాకు. అట్లాంటి మా మామయ్య ఇవాళ ఈ ఘనత ఊరూరా ప్రతి నోట అట్లా మాటలు వింటూ ఆ అభిమానం చూస్తుంటే, ఇవన్నీ వినటానికే ఆయన నన్ను ఇక్కడ ఉంచి వెళ్ళారు. అదే నాకు మిగిలింది. నా జీవితంలో సంతోష గడియలు అవే. ఇప్పుడు ప్రస్తుతం నాకు అవే, ఆ గడియకి మించింది ఇంకో సంతోషం లేదు. భర్తగా ఘంటసాల గారి గురించి ఆయన ఎప్పుడు ఏనాడు నా పట్ల విసుగుదల కానీ నా అసంతృప్తి కానీ ఎప్పుడు చూపించలేదు. అలాగే ఎప్పుడు తను ముగ్గురమ్మల గన్న మూలపుటమ్మని, నాకు 2 కొడుకులు 3 కూతులిని ఇచ్చిన బంగారు గని మా అనేవారు. ఘంటసాల గారు స్వరపరిచిన, రచించిన, పాడిన పాటల్లో మీకు బాగా ఇష్టమైన పాటలు? నాకు నచ్చిన పాటల కంటే కూడా అంటే లవకుశ పాటలు అన్నీ వజ్రపు తునకలే. అన్ని పాటలు అందులో సందేహించకమమ్మ, ఊరకే కన్నీరు నింప, కారణమేమమ్మ, తర్వాత 3 రామాయణాలు, అన్నీ మంచి మంచి పాటలు, చాలా మంచి పాటలు.
అన్నింటికంటే కూడా ముందర మెచ్చుకోదగిన ఆయన పద్యాలు నాకు ఎక్కువ ఇష్టం. ఏ ఇతర గాయకుడి పాటన్నా విని మా ఆయన ఈ పాట పాడితే బావుండు అని మీకు ఎప్పుడన్నా అనిపించిందా? ఆయనకి ఎంతో నచ్చిన పాట, ఆత్రేయ గారు ఎంతో మనసు పెట్టి రాసిన పాట, మనసు లేని దేవుడు మనిషికెందుకో మనసిచ్చాడు, మనసు మనిషిని వంచన చేస్తే కనులకెందుకో నీరిచ్చాడు. చాలా మంచి పాట. రామకృష్ణ చాలా బాగా పాడాడు. మళ్ళీ నేను పాడను, ఆ పిల్లవాడి భవిష్యత్తుకి ఇది ఒక మెట్టు అవుతుంది కనుక నేను పాడటం లేదు అని వెనక్కి వచ్చేసారు. ఈటీవీ జుమ్మంది నాదం అభిమాన ప్రేక్షకులకు మీ అభిమాన గాయకుడు రామకృష్ణ నమస్కరిస్తున్నాను. పూజ్యులు శ్రీ ఘంటసాల వెంకటేశ్వర గారి అనారోగ్య స్థితిలో విజయ హాస్పిటల్లో ఉన్నప్పుడు ఒక పాట అర్జెంటుగా రికార్డ్ చేయవలసి వచ్చింది. అక్కినేని నాగేశ్వర గారి సినిమా ప్రేమలు పెళ్ళిళ్ళు చిత్రంలో. ఆ పాట రచయిత శ్రీ ఆత్రేయ గారు, సంగీతం శ్రీ ఎంఎస్ విశ్వనాథన్ గారు. ఆ పాట యాక్చువల్లీ ఘంటసాల గారు పాడవలసింది. వారు ప్రొడ్యూసర్స్తో చెప్పారు, ఇలా రామకృష్ణ పాడతాడు నాన్న, ఈ పాట రికార్డ్ చేయండి, బాగా పాడతాడు, అతను పాడలేకపోతే నేను వచ్చి మళ్ళీ పాడతానని చెప్పి అన్నారు. ఆరోగ్యం కుదుట పడ్డాక వచ్చి పాడతా అన్నారు. సరే, షూటింగ్కి అర్జెంట్ కాబట్టి వాళ్ళు నాతో పాడించారు ఆ పాట. ఆ పాట రికార్డ్ అయిపోయి ఘంటసాల గారికి తీసుకెళ్ళి వినిపించారు. చాలా అద్భుతంగా పాడాడు రామకృష్ణ, ఇలాగే ఉంచండి, నేను ఈ పరిస్థితిలో ఇలా పాడలేను, ఆ పాట కంటిన్యూ చేయని చెప్పి నన్ను ఆశీర్వదించారు ఆ పాటతో. ఆ పాట మీకోసం మత్సుగ్గా కొంచెం పాడి వినిపిస్తాను గుర్తున్నంత వరకు. మనసు లేని దేవుడు మనిషికెందుకో మనసిచ్చాడు, మనసు లేని దేవుడు మనిషికెందుకో మనసిచ్చాడు, మనసు మనసుతో వంచన చేస్తే కనులకెందుకో నీరిచ్చాడు. ఘంటసాల మాస్టర్ గారు పాడినటువంటి పాటలు పాడటం అంటే నిజంగా సాహసం చేయడమే. అందులోనూ క్లాసికల్ బేస్డ్ పాటలు పాడడం అంటే మరి దేవుడే దిగి రావాలి పాటలు పాడడం అంటే. మరి అలాంటి పాటల్ని, ముఖ్యంగా కర్ణాటక సంగీత ప్రాధాన్యం ఉన్నటువంటి ఘంటసాల మాస్టర్ గారి సినిమా పాటల్ని పాడటంలో దిట్ట అయినటువంటి బాలకామేశ్వరరావు గారు మన ఓడాఫోన్ జుమ్మంది నాదం కార్యక్రమానికి, ఈ ప్రత్యేకమైన ఘంటసాల గారి నివాళి కార్యక్రమానికి విచ్చేసినందుకు వారికి స్వాగతం పలుకుతున్నాను. నమస్కారం అండి. ఈరోజు ఘంటసాల గారి జయంతి సందర్భంగా ఒక ఘంటసాల గాయకుడిగా నన్ను ఈటీవీకి, ఈ కార్యక్రమ సంధానకర్తలైన వారందరికీ కూడా, ప్రేక్షక మహాశైలకి నా హృదయపూర్వక కృతజ్ఞతలు, ధన్యవాదాలు. మీరు మాకు వినిపించబోతున్న పాటలు ఏంటో చెప్తారా? ఘంటసాల గారి దయ వల్ల ఎన్నో వేల కార్యక్రమాలు చేసే అవకాశం నాకు కలిగింది. నన్ను ఈ రోజుకి ఇక్కడ ఇలా నిలబెట్టిందంటే ఆ అమ్మవారు శారదాస్తవం మహాకవి కాళిదాసు నుంచి ఘంటసాల గారు పాడినటువంటి మాణిక్య వీణాంబు ఫలాలయంతి. మాణిక్య వీణాము ఫలాలయంతి మదాలసా మంజుల వాగ్విలాసా మహేంద్ర నీలజ్యుతి కోమలాంగీ మాతంగ కన్యా మనసా స్మరామి చతుర్భుజే చంద్రకళావతంసే కుచోన్నతే కుంకుమరాగసోణే పుండ్రేక్షుపాసాంకుశ పుష్పబాణహస్తే నమస్తే జగదేకమాతః జగదేకమాతః మాతా మరకత శ్యామా
మాతాంగి మధుశాలిని కుర్యాత్ కటాక్షం కళ్యాణి కదంబవనవాసిని జయమాతంగతనయే జయ నీలోత్పలజుతే జయ సంగీత రసికే జయ లీలా సుఖప్రియే జయ జనని సిధా సముద్రాంతరిద్వన్మణి ద్వీప సంరూఢ బిల్వాటనీ మధ్య కల్పద్రుమ కల్ప కాదంబ కాంతారవాస ప్రియే కృతివాస ప్రియే సాదరారబ్ధ సంగీత సంభావనా సంభ్రమాలోల నీపస్రగాబద్ధ చూళి సనాధత్రికే సానుమత్పుత్రికే శేఖరీభూత తీసాం సురేఖా మయూఖావళి నగ్ధ సుస్నిగ్ధ నీలాలక శ్రేణి శృంగారితే లోక సంభావితే కామలీలా ధనుస్సన్ని బభ్రూలతా పుష్ప సందేహ గృచారు గోరోచన పంకకేళి లలమాభిరామే సురామే రమే సర్వయంత్రాత్మికే సర్వతంత్రాత్మికే సర్వమంత్రాత్మికే సర్వముద్రాత్మికే సర్వశక్త్యాత్మికే సర్వచక్రాత్మికే సర్వవర్ణాత్మికే సర్వరూపే జగన్మాతృకే హే జగన్మాతృకే పాహి మాం పాహి మాం పాహి పాహి. అద్భుతంగా గానం చేశారండి. సంతోషం అండి. పద్యం పాడాలన్నా పాట పాడాలన్నా అది ఏ రకమైనటువంటి ఎక్స్ప్రెషన్ కానీ మాతని అంత ఆర్ద్రతతో కొలవాలన్నా అమ్మవారు ప్రత్యక్షం కావాలి అన్నా అది ఒక్క ఘంటసాల మాస్టర్ గారి గొంతులో నుంచి పలికించే ఆ మార్ధవం ఆ ఎక్స్ప్రెషన్తోనే అమ్మవారు కనికరించి మనందరి మీద తన కరుణా కటాక్షాలు ప్రసాదిస్తారు అనడంలో సందేహం లేదు. ఘంటసాల గారు అంతకుముందు లేరు, తర్వాత తరం కూడా పుట్టరు. ఘంటసాల మాస్టర్ గారు ఒక్కరే. వారికి నివాళి అర్పించుకునేటటువంటి అదృష్టం మా జుమ్మందినాదం కార్యక్రమానికి దక్కటం నిజంగా మేము పూర్వజన్మలో చేసుకున్న సుకృతంగా భావిస్తూ వోడాఫోన్ జుమ్మందినాదం కార్యక్రమంలో ఇప్పుడు ఒక చిన్న బ్రేక్. అచిరకాలం ప్రజల మనసుల్లో తన పాటల ముద్ర వేసిన ఘంటసాల గారికి గౌరవ సూచకంగా ప్రభుత్వం పద్మశ్రీ ఇవ్వడం, 2003వ సంవత్సరంలో ఆయన పేరుపై తపాలా బిళ్లలు ముద్రించటం, ఇవన్నీ తెలుగువారు చేసుకున్న అదృష్టాలు, తెలుగువారికి దక్కిన గౌరవాలు. ఆత్మావై పుత్రనామాసి అన్నారు పెద్దలు. ఈరోజు జుమ్మందినాదం కార్యక్రమంలో శ్రీ ఘంటసాల రత్నకుమార్ గారిని ఆహ్వానిస్తున్నాను. రత్నకుమార్ గారు ఘంటసాల గారి కుమారులుగానే కాక ప్రముఖ గాయకుడుగాను, డబ్బింగ్ చిత్రాల నిర్మాతగాను, డబ్బింగ్ చిత్రాల రచయితగాను ఎన్నో రకాలైన కళలలో నైపుణ్యాన్ని సంపాదించారు. వోడాఫోన్ జుమ్మందినాదం కార్యక్రమం తరఫున మీరు ఈ కార్యక్రమానికి విచ్చేసినందుకు మరొక్కసారి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. నమస్కారం అండి. మిమ్మల్ని ఎన్నో ప్రశ్నలు అడగాలనుంది, వారి గురించి ఎన్నో జీవిత విశేషాలను తెలుసుకోవాలనుంది. మీ పర్మిషన్తో. నాన్నగారి జీవితం ఓపెన్ బుక్. నాన్నగారి జీవిత చరిత్ర తెలియని వాళ్ళు ఈరోజు ఆంధ్రదేశ్లో ఉన్నారంటే అది అతిశయోక్తి అవుతుంది. కాబట్టి నాకంటే ఎక్కువ విషయాలు చూస్తున్న ప్రేక్షకులకి తెలుసు, చెప్పిన మీకే తెలుసు. అయినా నాకు తెలిసినంత వరకు నేను చెప్తాను. ఈ ప్రశ్న మిమ్మల్ని సహజంగా ఏ ఛానల్ వాళ్ళు పిలిచినప్పటికీ, లేకపోతే ఏ పత్రికా విలేకరి మిమ్మల్ని అడిగినా కూడా మీకు రొటీన్ క్వశ్చన్ అయిపోయి ఉంటుంది. కానీ మరొకసారి మా ప్రేక్షకుల కోసం
మీతో, మీ నాన్నగారితో మీకున్న అనుబంధాన్ని గురించి ఒక్కసారి మననం చేసుకోండి. నాన్నగారి గురించి ఎవరు ఎన్ని రకాలుగా చెప్పుకున్నా, చెప్పిందే చెప్పుకున్నా, ఎప్పుడు చెప్పినా అది ప్రజలందరికీ, నాన్నగారి అభిమానులైన అందరికీ కూడా అది ఆనందాన్ని ఇస్తూనే ఉంటుంది. నాన్నగారికి మాకు ఉన్న అనుబంధం అని అడిగితే, మీ అందరికీ అంటే మనందరికీ ఆయన ఒక మంచి గాయకుడిగా, సంగీత దర్శకుడిగా తెలుసు. మాకు ఒక మంచి తండ్రిగా తెలుసు. హీ వాజ్ అ గుడ్ ఫాదర్. ముఖ్యంగా చెప్పుకోవాల్సిన విషయం ఏంటంటే, నాన్నగారిలో నేను ఈరోజు అంటే నేను ఇప్పుడు ఒక తండ్రిని అయ్యాను, చాలామంది తండ్రులను చూస్తున్నాను. ఎప్పుడో ఒకసారి కసురుకుంటాం పిల్లల్ని. నాన్నగారు పొరపాటున కోపంగా మాకేసి చూసింది కూడా నాకు ఎప్పుడూ జ్ఞాపకం లేదు. అది అంత గొప్ప తండ్రి. నాకు దక్కిన అదృష్టం ఏంటంటే, మాకు అప్పుడు తెలీదు నాన్నగారు ఇంత పెద్ద సింగరు, బయట ఇంత ప్రముఖ వ్యక్తిని మాకు తెలియదు. చిన్నపిల్లలు నాన్నగారు అంటూ ఉండేవాళ్ళు. నాన్నగారు భోజనం చేసి మంచం మీద నడుము వాల్చిందా నన్ను చిన్న అని పిలిచేవారు. నాన్న చిన్న అనేవారు. అంటే నాకేంటంటే సిగ్నల్ వెళ్ళి ఒళ్ళు పట్టాలి నాన్నగారికి. నాన్నగారికి చక్కగా ఒళ్ళు పట్టేవాడిని. ఆయనకి నా అప్పుడు బాగా చిన్నతనం కదా, నా వెయిట్ ఆయనకి సరిపోలేదు, నాయన తొక్కునైనా అనేవారు. చక్కగా ఆయన ఒళ్ళంతా తొక్కేవాడిని. ఆ టైంలో నాన్నగారు ఎన్నో విషయాలు చెప్పేవారు, ఎన్నో మంచి విషయాలు చెప్పేవారు. మంచిగా ఉండాలి, ఇతరులకి హాని చేయకూడదు, పెద్దవాళ్ళకి గౌరవం ఇవ్వాలి, చేసిన మేలును మర్చిపోకూడదు, ఇట్లా ఎన్నో ఎన్నో నీతి వాక్యాలు తండ్రి ముఖంగా కొడుకు ఏం చెప్పాలో అన్నీ ఆయన సవివరంగా చెప్పేవారు. తన పాటలతో ఎంతో మందికి అలసట తీర్చిన మీ నాన్నగారు అలసిపోయి ఇంటికొచ్చినప్పుడు ఆయన సేవ చేసి సేద తీర్చే అదృష్టం ఆయన కొడుకుగా మీకు లభించింది. దానికి మీ ఫీలింగ్ ఏంటి? ఈ అనురాగం, ఈ ఆనందం ఎవ్వరెరుగని ఈ అనుబంధం, ఈ అనురాగం, ఈ ఆనందం ఎవ్వరెరుగని ఈ అనుబంధం, ఊడలు పాకి నీడలు పరచి ఉండాలి వెయ్యేళ్ళు, చల్లగా ఉండాలి వెయ్యేళ్ళు, తీయగా పండాలి మన కలలు. ఎంతకంటే ఏం చెప్పండి. ఒక పాట రూపంలోనే సమాధానం ఇచ్చేశారు మాకు. మాకు నాన్నగారి పాటలే మార్గదర్శకాలు. మీరు ఏది అడిగినా పాట రూపంలో నాన్నగారి పాటల మూలంగానే సమాధానం కూడా వచ్చేస్తుంది. మా అందరికీ కూడా మార్గదర్శకాలు వారు పాడిన పాటలు. అందుకే ఘంటసాల వారు ఒక పాఠశాల లాంటి వారు. ఒకసారి నాన్నగారికి గొంతు బాగాలేదు, గొంతు బాగా కొరబోయినప్పుడు ఎందుకు నాన్నగారు నేను కూడా వస్తాను అన్నాను. సరే రా నాన్న అన్నారు. కారులో ఎక్కి కూర్చుంటుంటే నేను ఒక మెడికల్ షాప్ దగ్గర మా డ్రైవర్ని గోవింద కారు ఆపు అని. నాన్నగారు ఏం నాన్న లేవు ఉండండి నాన్నగారు నాకు రూపాయి ఇవ్వండి అని అడిగి రూపాయి తీసుకెళ్ళి మెడికల్ షాప్లోకి వెళ్ళి థ్రోట్ లోజెన్సెస్ కొని ఇచ్చి నాన్నగారు ఇది వేసుకోండి మీకు గొంతు బాగుంటుంది అన్నాను. నాన్నగారు ఐ కుడ్ ఓన్లీ సీ హిజ్ ఎక్స్ప్రెషన్స్. ఆ కళ్ళల్లో అది ఆయన ఏం ఆనందం ఉందో ఆయన చూసిన చూపు నాకు ఇప్పటికీ అలా నా మైండ్లో అలా ఉండిపోయింది అనమాట. నాకు అప్పుడు ఉంటే 12 ఏళ్ళు 13 ఏళ్ళు ఉంటాయి. ఘంటసాల గారి పాటలకు ప్రభావితమై పాటలు పాడటం ప్రాక్టీస్ చేయటం మొదలుపెట్టిన వారు ఎంతోమంది ఉన్నారు. కానీ మీరు మాత్రం గాయక వృత్తిని స్వీకరించలేదు, ఎందుకని? ఒక విషయం చెప్పగలండి, అంటే మొదటి నుంచి ఒక యాప్టిట్యూడ్ అనేది ఒకటి మోస్ట్ ఇంపార్టెంట్. నాన్నగారి పాటలు విని ప్రభావితం కాలేదు అంటే అంతకంటే బ్యాడ్ ఇంకోటి ఏం లేదు. ప్రభావితం కాని వాళ్ళు ఎవరన్నా ఉంటే అది వాళ్ళ శిల లాంటి మనసు ఉన్న వాళ్ళే తప్ప ప్రభావితం కాని వాళ్ళు అంటూ ఎవరు ఉండరు. కనీసం కూన్ రాగాలు తీసేవాళ్ళనే ఉంటారు. అలాగే ఆ కూన్ రాగాలు తీసేవాళ్ళలోకి నన్ను చేర్చుకున్నా నేనేమి బాధపడను. ఇప్పుడు నేను ప్రొఫెషనల్గా స్వీకరించలేదు కానీ మేము కాలేజీ పాటల పోటీలో పాల్గొనేవాడిని, బహుమతులు గెలుచుకున్నాను. ఇప్పుడు కూడా అడపా స్టేజ్ ప్రోగ్రాంలో 1-2 పాటలు పాడుతూనే ఉన్నాను. తెలుగు చిత్రసీమ గర్వించదగ్గ మహానుభావులు మీ నాన్నగారు. వారు సినిమా రంగంలోకి రాకపోయి ఉంటే ఏమై ఉండేవారని మీ అభిప్రాయం? వారు సినీ పరిశ్రమకి రాకుండా ఉండుంటే కర్ణాటక సంగీత విద్వాంసుడుగా ఆయన గొప్ప పేరు ప్రఖ్యాతులు తెచ్చుకునేవారు. మీ నాన్నగారి పేరు ఆయనే స్థిరంగా నిలబెట్టుకున్నారు.
అది నిలబెట్టడానికి మీరు చేస్తున్న కృషి ఏమైనా ఉందా? లలిత సంగీత కళాశాల స్థాపించాలని ఆయన కోరిక ఉండేది. అంటే కర్ణాటక సంగీతంగా ఉన్నట్టే అలాగే లలిత సంగీతాన్ని కూడా ప్రాచుర్యం కలిగించాలి అని ఆయనకి కోరిక. ఆ దిశగా కూడా నా ప్రయత్నాలు జరుగుతున్నాయి. అంటే ఇప్పుడు ప్రస్తుతం స్కాలర్షిప్లు ఇవ్వడం అది చేస్తున్నాం. అంటే కర్ణాటక సంగీతం నేర్చుకునే వాళ్ళకి ఫ్రీ స్కాలర్షిప్స్ అవి ఇచ్చి వాళ్ళకి సంగీతం నేర్చుకోవడానికి కావాల్సిన ఉపాధి ఏదో మేము కల్పిస్తున్నాం. ఇటువంటి కార్యక్రమాలు చేస్తూ నాన్నగారి ఆశీస్సులు, భగవంతుడి ఆశీస్సులు, పెద్దల అండదండలు ఉంటే ఖచ్చితంగా లలిత సంగీత కళాశాల కూడా స్థాపించాలని, తద్వారా ఆయన ఆశయంలో ఒకటైనా సిద్ధిస్తుందని నా కోరిక. అదేవిధంగా ఆయన సాంఘిక సేవ కార్యక్రమాలు కూడా చాలా చురుగ్గా పాల్గొనేవారు. చాలామందికి తెలియని అంశం అది. ఆయనకి సోషల్ సర్వీస్ ఇస్ మోస్ట్, ఆయనకి చాలా విపరీతంగా నచ్చినదన్నమాట. ఇప్పుడు నేను చేస్తున్న నాకు చేతనైనంతలో నా పరిధిలో ఆ సేవా కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటున్నాను. వాటిని మరింత విస్తృతం చేసి నాన్నగారి ఆశయాల్లో అది కూడా ఒకటి, నేను ఏమాత్రం సఫలీకృతమైనా అది నాన్నగారికి నేను తీర్చుకున్న రుణమని నేను అనుకుంటున్నాను. మరి బ్లెస్సింగ్స్ మీకు ఎల్లవేళలా ఉండాలని మీ అందరం వోడాఫోన్ ఝుమ్మందినాదం కార్యక్రమం తరఫున మనస్ఫూర్తిగా వేడుకుంటున్నాం. మరి కొన్ని వజ్రాల లాంటి పాటల్లో, ఆణిముత్యాల లాంటి పాటల్లో మీకెంతో ఇష్టంగా మీ మనసుకు నచ్చే పాట ఏది అంటే డెఫినెట్గా మీరు ఈ క్వశ్చన్ అడిగితే నన్ను తిడతారు. అన్నీ ఆణిముత్యాలే అంటున్నావు, మరి ఏంటి ఒకటి అని అడగచ్చు. ఈ విషయంలో మీకు ఏ పాట పాడాలనిపిస్తే ఆ పాట పాడండి మాకోసం. అంటే నాన్నగారు పాడిన పాటలు అన్నీ ఆణిముత్యాలే, మళ్ళీ అందులో వజ్రాలు వైఢూర్యాలు అన్నీ కూడా ఉన్నాయి. అంటే మా అమ్మగారు కూడా తరచు చెప్తుంటారు. అది ఆవిడ చెప్పేది ఏం చెప్తారంటే, ఇన్ని మల్లెపూలు కుప్పగా పోసి అందులో నీకు నచ్చిన ఒక మల్లెపువ్వు తీసుకో అంటే ఏ పువ్వుని తీసుకుంటాం మనం? పాడుతా తీయగా సల్లగా, పాడుతా తీయగా సల్లగా, పసిపాపలా నిదరపో తల్లిగా, బంగారు తల్లిగా, పాడుతా తీయగా సల్లగా. కునుకు పడితే మనసు కాస్త కుదుట పడతది, కుదుట పడ్డ మనసు తీపి కలలు కంటది. కునుకు పడితే మనసు కాస్త కుదుట పడతది, కుదుట పడ్డ మనసు తీపి కలలు కంటది. కలలే మనకు మిగిలిపోవు కలిమిసి వరకు, కలలే మనకు మిగిలిపోవు కలిమిసి వరకు, ఆ కలిమి కూడా దోచుకునే దొరలు ఎందుకు? పాడుతా తీయగా సల్లగా, పసిపాపలా నిదరపో తల్లిగా, బంగారు తల్లిగా, పాడుతా తీయగా సల్లగా. గుండె మంటలారిపే సన్నీళ్ళు కన్నీళ్ళు, ఉండమన్న ఉండవమ్మ శానాళ్ళు. గుండె మంటలారిపే సన్నీళ్ళు కన్నీళ్ళు, ఉండమన్న ఉండవమ్మ శానాళ్ళు. పోయినోళ్ళు అందరూ మంచోళ్ళు, పోయినోళ్ళు అందరూ మంచోళ్ళు,
మీ రాకతో, మీ అమ్మగారి ఇంటర్వ్యూతో, మీ నాన్నగారి స్థానాన్ని భర్తీ చేసిన జుమ్మందినాదం కార్యక్రమం ఈనాడు ఘంటసాల గారి ప్రత్యేకమైన కార్యక్రమంగా రూపుదిద్దుకొని నిజంగా ఈ కార్యక్రమానికే వన్నె తెచ్చింది అనడంలో సందేహం లేదు. మరి ఇంత చక్కటి అవకాశం మాకిచ్చినందుకు మీకు ఈటీవీ తరఫున, వైజయంతి టెలివెంచర్స్ తరఫున మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మా కార్యక్రమం తరఫున ఒక చిన్న జ్ఞాపిక స్వీకరించమని కోరుతున్నాను. అశేష సంఖ్యలో ఉన్న నాన్నగారి అభిమానులతోటి మాట్లాడే అవకాశం కల్పించినందుకు మీ అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ, అసలు ఈరోజు నేను ఇక్కడ కూర్చుని మాట్లాడగలుగుతున్నాను అంటే అది కేవలం నేను ఆ మహానుభావుడి కడుపున కొడుకుగా పుట్టడం వల్లనే. కాబట్టి వారు ఎక్కడున్నా నన్ను వారికి కుమారుడిగా జన్మింపజేసినందుకు ఆ భగవంతుడికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను. అమరులు అంటే మరణం లేనివారు. వారు ఇహలోకంలో ఉన్నా పరలోకంలో ఉన్నా మనతోనే ఉండేవారు. మన మధ్య వారి ప్రభావాన్ని, ప్రాశస్త్యాన్ని సజీవంగా నిలిపేవారు. మన నిత్య జీవితంలో గాలిలాగా, సంతోషంలాగా, ఊపిరిలాగా, ఊరటలాగా, ఉత్సాహంలాగా, స్ఫూర్తిలాగా నిలిచిపోయేవారు. అటువంటి వారే శ్రీ ఘంటసాల గారు, మధురమైన పాటల పాఠశాల వారు. వారి గురించి ఎన్నో జీవిత విశేషాలని, అలాగే ఎన్నో మధురమైన పాటల్ని మీతో పంచుకునే అవకాశం కలిగినందుకు నా జన్మ చరితార్థమైందిగా నేను భావిస్తున్నాను వ్యాఖ్యాతగా. ఈ అవకాశాన్ని ఇచ్చినందుకు కార్యక్రమ నిర్వాహకులందరికీ కూడా మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ మళ్ళీ వచ్చే వారం వోడాఫోన్ జుమ్మందినాదం కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. పోయినోళ్ళు అందరూ మంచోళ్ళు, పోయినోళ్ళు అందరూ మంచోళ్ళు, ఉన్నోళ్ళు పోయినోళ్ళ తీపి గురుతులు, పాడుతా తీయగా సల్లగా.